హాయ్ నేను సతీష్. ఫిఫ్త్ టాస్క్ ఏంటి అనేది నేను నైట్ వీడియోలో చెబుతాను. దీనికంటే ముందు వీడియోలో చెబుతా ఎట్లా అయింది ఏంటని చెప్పే కదా. ఆ ఫిఫ్త్ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు, అసలు ఎవరు ఆడారు, ఎలా ఆడారు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దీంతో పాటు నిఖిల్ డబుల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు, యష్మి వర్సెస్ నబీల్ విషయంలో, అట్టగా మణికంఠ వర్సెస్ ఆదిత్య విషయంలో, మణికంఠ వర్సెస్ నబీల్ విషయంలో ఇలా ఎన్ని రకాలుగా డబుల్ గేమ్ ఆడాడు అనేది క్లియర్గా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆయనకో రూలు ఈయనకో రూలు అనేది చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే ఈ టాస్క్ మెయిన్ హైలైట్స్ కూడా చెప్పుకున్నాక ఆ హైలైట్స్ అని చెప్పుకుందాం. టాస్క్ ఏంటంటే ఫిఫ్త్ టాస్క్ రెండు క్లాన్స్ ఉంటాయి కదా, సీత క్లాన్ అలాగే ఇటు ఎవరు నిఖిల్ క్లాన్, వీళ్ళిద్దరికి మ్యూజిక్ ప్లే చేస్తుంటాడు బిగ్ బాస్. ఒక సాంగ్ పెట్టేసి, అంటే హౌస్ అంతా స్పీకర్స్ పెడతారు, ఎక్కువగా స్పీకర్స్ పెట్టి ఒక్కొక్క స్పీకర్ నుంచి ఏ స్పీకర్ నుంచి సాంగ్ వస్తుందో తెలియదు. ఆ మ్యూజిక్ ఆ సాంగ్ వచ్చేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఏ స్పీకర్ ముందు నుంచి అయితే, ఏ స్పీకర్లోంచి అయితే ఆడియో వస్తుందో దాన్ని గుర్తించుకుని వెళ్ళి అక్కడైతే డ్యాన్స్ చేస్తూ ఉండాలి. ఇది హైలైట్ ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది, మంచి ఎనర్జెటిక్ టాస్క్. ఆ మ్యూజిక్ రాగానే మంచి వైబ్ రావడం, పరిగెత్తుకుంటూ వెళ్ళడం, డ్యాన్సులు చేయడం, దాన్ని ఆ క్రమంలో మరి ఎక్కువ స్పీకర్స్ ఉంటాయి కానీ ఏది అని ఐడెంటిఫై చేస్తూ పరిగెత్తాలి. ఇది నెక్స్ట్ లెవెల్ అయితే ఆడతారు టాస్క్ అనమాట. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అయితే బిగ్ బాస్ అంత ఈజీ పెట్టడు కదా. ఇంకా ఇలా వచ్చి డ్యాన్స్ చేసి వెళ్ళారనగానే మళ్ళీ బజర్ మోగ్గానే వెళ్ళాలి, బజర్ ఆగినంతసేపు చేస్తూ ఉండాలి, మళ్ళీ బజర్ ఆగిందని ఇలాగ వస్తారు, మళ్ళీ చేస్తారు. అలా 20 సెకండ్లు వస్తారు, 10 సెకండ్లు వస్తారు, 5 సెకండ్లు వస్తారు, 3 సెకండ్లు వస్తారు. ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా సరదాగా ఆడుకుంటాడు, వీళ్ళతో కామెడీగా ఆడుకుంటాడు బిగ్ బాస్. చాలాసేపు లైవ్లో అయ్యింది, మరి మనకి ప్రోమోలో ఎపిసోడ్లు ఎంతసేపు చూపిస్తారు కానీ చాలాసేపు అయ్యింది. చాలా ఎక్కువ సాంగ్స్ ప్లే చేసి, మ్యూజిక్ ప్లే చేసి ఆడుకున్నాడు. మరి టాస్క్లో ప్రధానంగా ఏంటంటే బలాబలాలు చూసుకున్నా సరే, నిఖిల్ క్లాన్లో అయితే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా. అటేంటి సీత క్లాన్లో చూసుకుంటే 4 అమ్మాయిలు, ఒక ఆదిత్య ఉన్నాడు అటువైపు. సో ఎలా ఉంటారు, ఫిజికల్ స్ట్రెంత్ అంతా ఉంది, ఎనర్జెటిక్గా ఉంటారు, ఆడతారు, ఆల్మోస్ట్ పర్వాలేదు, మంచి బలంగా ఉన్నట్టు ఇద్దరు టాస్కులు. ఈ టాస్క్ అయితే ఫైనల్గా ఆడతా సీత క్లాన్లో ఒక ప్రేరణ ఒక్కమే మిగులుతుంది. ఇంకా ఇటువైపు ఏమో సోనియా, పృథ్వీ, ఇంకా నిఖిల్ క్లాన్లో వీళ్ళ ముగ్గురు ఉండి ఫైనల్ లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి నిఖిల్ అండ్ పృథ్వీ మాత్రమే మిగులుతారు. సో అటువైపు చూస్తే ప్రేరణ, ఇటువైపు నిఖిల్, పృథ్వీ. ఫైనల్లీ నిఖిల్ టీం అయితే విన్ అవుతుంది. 1 లక్ష రూపాయల ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది, ఒక వైల్డ్ కార్డ్ని అయితే పక్కన పెట్టేస్తారు. సో మొత్తానికి ఇప్పటివరకు అయితే 3 టాస్కులు విన్ అయ్యారు. ఆ క్లాన్ ఒకటే, ఈ క్లాన్ ఒకటే, మళ్ళీ ఈ క్లాన్ 2, ఈ క్లాన్ పృథ్వీ ఇంతకు ముందు కూడా అయ్యాడు కదా. ఇది మొత్తానికి 3 లక్షల ప్రైజ్ మనీ యాడ్ అయ్యింది. అట్లాగే ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అయితే పక్కన పెట్టేస్తారు, 12, 11, 10. ఇంకా మిగతా 9 ఉన్నాయి దానికోసం టాస్క్లు అయితే దీనికంటే ముందు ఏంటి జరిగింది, 4వ టాస్క్ ఒకటి మనం చూసాం కదా నిన్న, నబీల్ వర్సెస్ పృథ్వీ ఆడతారు కదా. ఆ బెలూన్స్ చాలాసేపు పట్టుకొని ఆడతారు, ఆ టాస్క్ ఒకటి అయ్యింది, అందులో పృథ్వీ విన్ అయ్యారు. అంతకుముందు కూడా బిర్యానీ టాస్క్లో ఓడిపోయారు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. అంతకుముందు మళ్ళీ బెలూన్ టాస్క్లో సీత టీం అయితే విన్ అయింది, అక్కడ ఒక ప్రైజ్ మనీ వచ్చింది. అయితే 4వ టాస్క్ ఏంటంటే సీత వాళ్ళ మధ్య ఇది, అది కూడా అలైన్మెంట్ బ్లాక్స్ ఆ టైప్ ఒక టాస్క్ అవుతుంది. అది యాక్చువల్గా సీత వాళ్ళు విన్ అవుతారని తెలుస్తుంది నాకున్న అప్డేట్ ప్రకారం. బట్ బిగ్ బాస్ ఏంటంటే ఇద్దరు కూడా ఆ టైం బాండ్లో ఫినిష్ చేయలేదు కనుక ఇద్దరు కూడా ఫెయిల్ అని చెప్పేసి దాన్ని అయితే క్యాన్సిల్ చేస్తారు. మరి అది ఎట్లా అయ్యింది ఏంటి, టైం బాండ్లో ఫినిష్ చేయలేదా, లేకపోతే రూల్స్ కంప్లీట్గా బ్రేక్ చేస్తారా, ఫౌల్ ఆడారు, ఎలా అయిందని దాని గురించి అయితే మాట్లాడదాం. సో మొత్తానికి ఈ టాస్కులు ఈ రిజల్ట్ అయితే ఎట్లా ఉంది కదా. ఇప్పుడు అంతకుముందు టాస్కుల్లో చెప్పినట్టుగా పృథ్వీ అలాగే నబిల్ ఆడారు, చాలా బాగా ఆడారు, అద్భుతంగా ఆడారు, అంతా అయ్యింది. సరే, ఒకరిని బిగ్ బాస్ ఏంటి మళ్ళీ ఆఫర్ ఇచ్చే కూడా, ఈ క్లాన్ నుంచి ఓడిపోయారు కనుక సీతా క్లాన్ నుంచి ఒకరిని తప్పించేయాలి, మనకంటే నెట్టగా అయితే మీ క్లాన్ నుంచి ఓడిపోయారు కనుక ఒకరిని తప్పించాలని వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి వాళ్ళు డిస్కషన్స్ పెట్టుకుని అప్పుడు మణికంఠని అయితే తప్పించేశారు. ఇప్పుడు ఏంటి మళ్ళీ సీతా క్లాన్ నుంచి ఒకరిని తప్పించాలన్న ఆఫరు నాకున్న అప్డేట్ ప్రకారం నిఖిల్కి ఇచ్చాడంట. మరి నిఖిల్ నబీల్ తప్పించేస్తే వీళ్ళంతా సీత పెద్దగా గొడవ వేసుకుంటే, ఎందుకు తెప్పించావు, మనం వైల్డ్ కార్డులు ఆపాలనే కదా ఆడుతున్నాం, నబీల్ అన్ని టాస్కులు ఆడుతున్నాడు కదా, నిన్న కూడా 3 టాస్కుల్లో పర్ఫామ్ చేశాడు కదా, మరి ఎందుకు తెప్పించావని నిఖిల్ మరి అక్కడ ఏం వెర్షన్ చెబుతాడో చూడాలి. ఎందుకంటే నిఖిల్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు అని నిన్నటి వరకు మనకి ఎపిసోడ్ చూసినా, ఇప్పుడు అప్డేట్స్ ప్రకారం చూసినా అర్థమవుతుంది. ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తే చాలా ఇంపార్టెంట్, ఈ లాజిక్స్ అయితే మిస్ కాకండి. ఏమంటాడు నిఖిల్, మొన్న ఒక ఎగ్జాంపుల్, మొన్న ఒక సందర్భంలో మణికంఠ నువ్వు ఆ దోష విషయంలో అనవసరంగా నువ్వు దూరకపోతే అసలు పంచాయతీ లేదన్నట్టుగా ఆ వీడియో చూసాక నువ్వు దూరకుండా ఉండాల్సిన హోస్ట్ కూడా చెప్పాక, అవును కదా వాడే పెద్దది చేశాడు కదా, అనవసరంగా దూరాడు కదా అన్నట్టుగా హౌస్ మేట్స్ డిస్కషన్ చేసుకున్నారు, అలాగే నామినేషన్ చేశారు. అదే సందర్భంలో నిఖిల్ ఏం చెప్పాడు ఆదిత్యకి, అన్న మీరు అక్కడే ఉన్నారు, మీరు దూరాల్సింది, మీరు పెద్దగా తీసుకొని అది పంచాయతీని క్లియర్ చేయాల్సిందన్న. అంటే మణికంఠ దూరాడని ఆదిత్య దూరలేదని చెప్పాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటి, సేమ్ ఒక సిచ్యువేషన్లో ఒకరి విషయంలో అలా, ఒకరి విషయంలో ఇలా స్టాండ్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే
నబీల్ని ఎందుకు తప్పించాడు, ఏం రీజన్స్ చెప్పాడు, ఏం లాజిక్స్ చెప్పాడు, వాళ్ళ టీం ఎందుకు ఏం చెప్పిందని చూద్దాం. ఎందుకంటే మణికంఠ విషయంలో వాళ్ళ టీమే ఏమనింది, ఫిజికల్ పరంగా, అగ్రెసివ్నెస్ పరంగా, స్ట్రెంత్ పరంగా, మైండ్ గేమ్ పరంగా, అన్నింటి పరంగా చూసుకుంటే నువ్వు వీకు, సో నువ్వు తప్పుకోవాలి అని చెప్పారు. ఆయన మీద ప్రెజర్ తెచ్చారు. ఆయన కూడా సరే మైండ్ పరంగా సోనియా, ఫిజికల్ పరంగా పృథ్వీ ఆడుతాడని చెప్పి ఆయన అన్నాడు. ఆయనలో ఈ క్వాలిటీస్ అని లేవు అనేది చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు మరి నబీల్ విషయంలో ఏం చెప్పారని చూడాలి. ఎందుకంటే నబీల్లో ఫిజికల్ ఉన్నాడు, మైండ్ పరంగా ఆడుతున్నాడు, పేషెన్స్ లెవెల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మణికంఠకి ఏదైతే క్వాలిటీస్ లేవని చెప్పి తప్పించుకోవాలి అని ప్రెజర్ తెచ్చారో, ఒత్తిడి తెచ్చారో, ఆయన కూడా తప్పుకున్నాడు. మన నబీల్లో చూసుకుంటే కంపేర్ చేసుకుంటే ఆ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏ పాయింట్ బేస్ చేసుకుని, ఏ లాజిక్ చేసుకుని నువ్వు తప్పుకోవాలి అని చెప్పారు, తప్పించేశారు అనేది ఈరోజు ఈ టీం, నిఖిల్ టీం ఎలా గేమ్ ఆడింది, వాళ్ళు ఆ లాజిక్స్ ఏం చెప్పారు, ఎలాంటివి, వ్యాలిడా కాదా, లేకపోతే వేరే వాళ్ళ రివెంజ్ కానీ క్యారీ చేశారా, ఎందుకు అసలు తీశారు, వాళ్ళు తీసుకున్నది జడ్జిమెంట్ పోనీ సరే తీశారు, తప్పించాలి. అప్పుడు ఎందుకంటే అది ఫెయిర్గా ఉంటే పర్వాలా. మరి ఆయన విషయంలో ఆ క్వాలిటీస్ అని లేవని చెప్పి ఈయన విషయంలో ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయని తెప్పించిస్తే మాత్రం అది రాంగ్. ఇది స్ట్రాంగ్గా ఆడేస్తున్నాడు, ఆయనకి ఎలివేషన్ వచ్చేస్తుంది, ఆయనకి పేరు వస్తుందనా లేకపోతే ఎందుకని చూద్దాం మరి ఎలా ఆడుతుంది. అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, నేను ఏమన్నాడు లాస్ట్కి, సోనియా లైవ్లో కూడా అంటుంది యష్మిన్ తప్పించాల్సింది కదా అంటే, నిఖిల్ కూడా తర్వాత డిస్కషన్లో భాగంగా మనకు అది లైవ్లో చూపించారు, ఎపిసోడ్లో చూపించాలి. ఎపిసోడ్లో చూపించాం నిఖిల్ ఏమంటాడంటే, నాకు కూడా యష్మిన్ ఉంది, వ్యాలిడ్ పాయింట్ ఉంది అన్నాడు. ఏంటి అంటే, ఆమె ఈ వారం నామినేషన్లో లేదు, మణికంఠ వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు, మణికంఠ, పృథ్వీ, సోనియా అందరూ నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఆమెని తప్పించిస్తే బెటర్, వ్యాలిడ్ పాయింట్ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్, అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తా, ఎగ్రీ అయితే కరెక్టే కదా. నామినేషన్లో ఉన్న వాళ్ళకి ప్రూవ్ చేసుకున్నదానికి, టాస్క్లు ఆడి పెర్ఫామ్ చేసుకున్నదానికి అవకాశం ఇవ్వాలి. ఆయన చెప్పినట్టుగా యష్మిన్ తప్పించేస్తే తప్పులేదు అనిపించింది. మరి అలా చూసుకున్నా సరే ఇప్పుడు నబీల్ మరి నామినేషన్లో ఉన్నాడు కదా, యష్మి లేదు, నబీల్ ఉన్నాడు. మరి మణికంఠ విషయంలో అన్నీ ఆలోచించకుండా యష్మి నామినేషన్లో లేదు కాబట్టి తప్పించవచ్చు అని చెప్పిన పాయింట్, మరి మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు కాబట్టి తప్పించలేదు అన్నాడు కదా. మరి అలాంటప్పుడు నబీల్ కూడా నామినేషన్లో ఉన్నాడు కదా ఈ వారం. మరి ఇది ఎందుకు, యష్మికి ఒక రూలు, ఇక్కడ వీళ్ళకి ఒక రూలా, అంటే మిగతా వాళ్ళందరికీ ఒక రూలు, నబీల్ విషయంలో వచ్చేసరికి మరొక రూలా, అంటే ఇదే కదా డబుల్ గేమ్ అవుతున్నట్టు అవుతుంది. మరి ఆ పాయింట్ వ్యాలిడే. ఇప్పుడు పోనీ అలాగని సీత అడిగిద్ది, నన్ను తప్పించవచ్చు కదా, లేకపోతే ఇంకెవరు తప్పించవచ్చు కదా, నామినేషన్ లేదంటే నిజంగా ఆ క్లాన్లో, సీత నామినేషన్లో లేదు, అలాగే విష్ణుప్రియ నామినేషన్లో లేదు, నయనిక నామినేషన్లో లేదు. మరి వీళ్ళెవరినైనా తప్పించవచ్చు కదా. ఆయన చెప్పిన పాయింట్లోనే నామినేషన్లో లేని వాళ్ళని తప్పించేస్తే బెటర్ అనేటప్పుడు, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనేటప్పుడు, మరి నబీల్లే ఎందుకు ఫోకస్ చేశాడు. సో ఎన్ని రకాలుగా డబుల్ గేమ్ ఆడుతున్నాడు, అసలు ఎందుకు వాళ్ళ టీం ఏం లాజిక్ చెప్పింది, ఏం రీజన్ చెప్పింది అనేది అయితే మనం లైవ్ చూసాక, ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం. ఇదైతే కరెక్ట్ కాదు అనేది నాకైతే ఫీల్. ఎందుకు వాళ్ళు చెప్పి లాజిక్స్ ఏంటి, కన్విన్స్ అవుతారా లేదా ఆడియన్స్ అనేది మనం చూద్దాం. దీని తర్వాత ఇంకోటి ఏంటి, సో మరి నిఖిల్ పాయింట్ ఏంటో ఆలోచిద్దాం. అది దానికి ముందు ఇంకోటి అంటే, 4th టాస్క్ చెప్పే కదా, ఈ అలైన్మెంట్ బ్లాక్స్ టాస్క్, అందులో అయితే మరి ఎవరికి ఇవ్వలేదంటే చేత గెలిచిందని. కానీ చూద్దాం మరి ఇన్ని టాస్కులు అయితే ప్రస్తుతానికి 5 టాస్కుల్లో 3 ఏమో వాళ్ళు విన్ అయ్యారు, దానికోసం 3 వైల్డ్ కార్డ్ని అయితే ఆపగలిగారు, ఒకటేమో క్యాన్సిల్ అయిపోయి 2 క్యాన్సిల్ అయిపోయినట్టు, మరి బిర్యానీ టాస్క్ ప్లస్ ఇది. ఇలా బిగ్ బాస్ మరి ఎంతవరకు తీసుకెళ్తాడు, ఎంతమంది వైల్డ్ కార్డులు తేవాలని ఇటు చెప్పేస్తాడు కనుక 12వ నేను నిన్న చెప్పిన తర్వాత ప్రోమో కూడా వచ్చింది, లైవ్ అంతా నడిచింది. ఇలాంటి అప్డేట్స్ అన్ని ముందుగానే షేర్ చేసుకుంటాను, అవన్నీ తర్వాత అప్డేట్స్ అన్ని తర్వాత ప్రోమోలో వీడియోలో చెప్తాను. అట్లా ఇంకోటి ఏంటంటే, ఆదిత్య ఈ వారం ఎలిమినేషన్కి సంబంధించి ప్రిడిక్షన్ కూడా పర్ఫెక్ట్గా చేశాడు. ఆయన ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడంటే, ఈ వారం పృథ్వీ, నేను, సోనియా డేంజర్లో ఉంటాం అనేసి అన్నాడు. మణికంఠ కూడా అన్నాడు. మణికంఠ ఒక్క విషయంలో తప్ప మిగతా 5 విషయంలో పర్ఫెక్ట్గా ప్రిడిక్షన్ చేశాడు ఆయన. మణికంఠ గతంలో అన్నాడు కదా, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే అవ్వచ్చు కానీ ఎవరికి ఎలివేషన్ వస్తుందో, ఎవరికి డౌన్ అవుతుంది, ఏ ఎపిసోడ్ బాగా హిట్ అవుతుంది ఆయనకి ఎలా తెలుస్తుంది అని లెక్క ఈయన పర్ఫెక్ట్గా చెప్పాడేమంటే, వీళ్ళ 4 డేంజర్లో ఉంటారంటే మణికంఠ తప్ప నిజంగానే సోనియా, ఆదిత్య, పృథ్వీ నిజంగా డేంజర్ జోన్లో ఉన్నారు. అలాగే నబీల్ మరి నేనని అంటే నువ్వు 1% కూడా ఉండవు అన్నాడు. ఎందుకంటే టాస్కుల్లో పెర్ఫార్మెన్స్, అలాగే ఆడియన్స్లో ఇవి నామినేషన్లో అప్పుడు తీసుకున్న పాయింట్స్ ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఉండదని పర్ఫెక్ట్గా చెప్పాడు. అదే జరుగుతూ ఉంది మరి ఓటింగ్ పరంగా చూసినా సరే. సో ఇలాంటి నేపథ్యంలో హౌస్ మేట్స్కి అర్థమవుతుంది ఆయన పర్ఫార్మెన్స్, టాస్కుల్లో నామినేషన్ పాయింట్స్ అన్నీ బాగున్నాయి, అలాగే ఆడియన్స్ కూడా అర్థమవుతుంది. ఇలాంటి నేపథ్యంలో మరి నబీల్ ఎందుకు తప్పించాడు అనేది చూడాలి. వాళ్ళ టీం ఎందుకు తప్పించింది, ఏం చెప్పిందని. మరి యష్మి విషయంలో చెప్పినట్టుగా చెప్పాలి. సో దీని గురించి అయితే నెక్స్ట్ అప్డేట్స్ రాగానే మాట్లాడతాం. మరి మీకేమనిపిస్తుంది, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంతకు ముందు కూడా ఈ టాస్క్లకు సంబంధించి చాలా అప్డేట్స్, హైలైట్స్, నిజంగా పృథ్వీ అలాగే నబీల్ అయితే హైలైట్. టాస్క్ చాలా కష్టపడి ఆడారు. 15 నిమిషాలు అంటే, ఆ 15 నిమిషాలు దాటిపోయిన తర్వాత 3-4 గంటల పాటు చేతులు నొప్పిటిలాగా ఆడారు. మరి అంత కష్టపడి ఆడిన తర్వాత బిగ్ బాస్ కూడా వెల్ ప్లేడ్ నబీల్ అని అప్రిషియేట్ చేసి, అలాగే పృథ్వీని కూడా మెచ్చుకున్నారు హౌస్ మేట్స్, ఆడియన్స్ అందరూ. వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయాల్సిన టాస్క్ మరి ఎందుకు తప్పించాలో చూద్దాం.